హలో అండి, వెల్కమ్ టు SKs Smart Kids. నేను సగ్గుబియ్యంతో పాయసం చూపిస్తానండి ఎలా చేయాలో. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలంటే ఇలా క్విక్గా చేసుకొని తినేసేయండి. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను 1/2 లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువ మిల్క్ తీసుకున్నానండి. అది బాయిల్ చేసుకుందాం ఫస్ట్. ఆల్రెడీ కాచిన పాలే నేను మళ్ళీ బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని కేసర్ థ్రెడ్స్ తీసుకున్నాను. ఇవి కొద్దిగా హాట్ మిల్క్లో సోక్ చేసుకుందాం. ఇది హాట్ మిల్క్లో సోక్ చేసుకుంటే ఏంటంటే కలర్ తొందరగా రిలీజ్ చేస్తుంది. ఇక్కడ పాలు కూడా బాయిల్ అయ్యాయి. ఇది ఫుల్ ఫ్యాట్ పాలండి. ఇది నేను 1 కప్ సాబుదానా వాష్ చేసుకొని 1 అవర్ సోక్ చేసుకొని పెట్టుకున్నానండి. వాటర్ అంతా డ్రైన్ చేసి ఇప్పుడు ఈ పాలల్లో వేసేద్దాం. ఇవి మొత్తంగా వేసే కన్నా కొద్దిగా కలుపుకుంటూ వేసుకోండి, ఎందుకంటే ఇవి తొందరగా ప్యాన్కి స్టిక్ అవుతాయి. ఇది కలుపుకుంటూ మనం కుక్ చేసుకుందాం. ఇక నేను ఇలాచీ క్రష్ చేసి వేసుకున్నానండి, 2 to 3. ఇక్కడ కేసర్ మిల్క్ వేసేస్తున్నానండి. ఇది వేసిన తర్వాత దాని ఫ్లేవర్ కానీ కలర్ కానీ చాలా బాగా వస్తాయి. ఇక్కడ 1/2 కప్ షుగర్ వేసానండి. మీరు స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోండి. ఇది సగ్గుబియ్యం కుక్ అయిన తర్వాత లాస్ట్లీ వేసుకోవాలండి. సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మీన్ వైల్ నేను ఒక చిన్న ప్యాన్లో ఘీ వేడి చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవడానికి. ఘీ వేడైంది. ఇక్కడ నేను కాజు, కిస్మిస్, బాదాం ఇంకా పిస్తా ఇట్లా స్లైస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం ఆ పాలల్లో మిక్స్ చేసుకుందాం. చూడండి, సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్ అయ్యాయి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఈ నెయ్యి అంతా పాలల్లో కలుపుకుందాం. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక బాయిల్ అయిన తర్వాత గ్యాస్ స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఎక్కువ కుక్ చేస్తే అది చల్లారాక ముద్దలు అయిపోతుందండి. ఇలాగే రన్నింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడే కొద్దిగా చల్లారిన తర్వాత అది థిక్ అవుతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటాను. సగ్గుబియ్య పాయసం రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. సగ్గుబియ్యంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, లైక్ వడ, కిచిడి అండ్ పాయసం. చూడండి, ప్లేటింగ్ రెడీ అయిపోయింది. దీని మీద నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. చూడండి కలర్ ఎలా వచ్చిందో. కేసర్ ఒక న్యాచురల్ కలర్, నేను ఏ ఫుడ్ కలర్ వేయలేదు. దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఈ నవరాత్రులలో. సో ఇలా మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. నేను టేస్ట్ చేసి చూపిస్తాను. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పాయసం అండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.